నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రం. షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. మరొక పునరుత్థానపు ఆరాధనలో మాతో కలిసి మీరు కూడా ప్రభువుని ఆరాధించండి. ఈ ఆరాధనలో పాలు పొంది దైవాశీర్వాదం పొంది ప్రభువుని మహిమపరచండి. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు మహాగణుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన మొదటి నుండి చివరి వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నడిపింపును, మీ యొక్క ఆత్మ కార్యాలను జరిగించి మీరు మహిమ పొందండి. మీ బిడ్డలను బ్లెస్ చేయండి. మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం కలిసి ప్రభువుని మహిమ పరుద్దాం. మీరు కూడా మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిందాం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదము. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదము. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదము. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదము. యేసున సర్వము, యేసున సమస్తము, ఆయనిన సంగీతము ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదం. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదం. యేసున సర్వము, యేసున సమస్తము, ఆయనిన సంగీతము ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదం. యేసున మార్గము, యేసున సత్యము, జీవమని పాడెదం. యేసున మార్గము, యేసున సత్యం, జీవమని పాడెదం. యేసున మార్గము, యేసున సత్యము, జీవమని పాడెదం. శుద్ధతా విగ్రహము దర్శించు, వెలిగించు. నీ సన్నిధియే నా వాంఛ, నా సర్వం, నా జీవం, నా బ్రతుకంతా తీసేసి చావైనా లాభమే. ఈ లోకములో చాటెదను నీ ప్రేమను, నీ రాజ్యము. యేసయ్యా
ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం, ప్రభువుని స్తుతించాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రభు వైపు చూద్దాం, మన హృదయాలను మనసును సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో పాలు పొందండి. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు మాకు ఇచ్చిన జీవము కలిగిన మీ మాటలను బట్టి, మీ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని బట్టి ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ వాక్యం ద్వారా మీరు చేయబోయే కార్యాలను బట్టి మీకు వందనాలు. మీ వాక్యము వెల్లడగూడుతోడనే వెలుగు కలిగింది అని మీ లేఖనాలు మేము చూస్తున్నాం. ఆ రీతి మా జీవితాల్లో ఏదైతే కలగాలో, ఏదైతే తొలగాలో అది మీ వాక్యం ద్వారానే జరుగుతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మీ వాక్యానికి మీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం ఆలోచించి దేవుని వాక్యాన్ని వింటాం. అది మనకు ఆశీర్వాదం. ఈరోజు డెవిల్ స్కీమ్స్, అపవాది యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయంటే, వాడు చేసే మెయిన్ థింగ్స్ రెండు. ఒకటేమో వాక్యాన్ని వినకుండా చేస్తాడు, రెండవది వాక్యం విన్న అర్థం కాకుండా చేస్తాడు. కాబట్టి వినకపోవడం ఎంతో, విని అర్థం కాకపోవడం కూడా రెండు ఒకటే. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిష్ఫలం కాకూడదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు 55 అధ్యాయంలో, నా వాక్యము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చునని చెప్పి యెషయా గ్రంథం 55 అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం అర్థం అయితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం అర్థమైతే మీరు అద్భుతాలు చూస్తారు. ఒక ఆయన, అది కొండ ప్రాంతం, అది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక రాయి కనిపించింది. ఆ రాయి కొంచెం మిగతా రాయిలా లేదు, అది బ్లూ కలర్ లో ఉంది. ఎందుకు ఆయనకి దాన్ని తీసుకోవాలనిపించింది, తీసుకున్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి దాని గురించి ఆలోచించి దాన్ని పరీక్షించినప్పుడు, ఆ రాయిని ఎప్పుడైతే పరీక్షించాడో ఆ వ్యక్తికి అర్థమైంది అది రాయి కాదు, అది డైమండ్ అని చెప్పి. దాని విలువ 60 కోట్లు పైనే. చాలా మంది ఆ దారిలో వెళ్ళారు, కానీ వాళ్ళకి ఆ రాయి కనిపించింది, కానీ అది మామూలు రాయి అనుకున్నారు. కానీ ఈయన ఆ రాయిని పరిశీలించాడు. ఇది ప్రత్యేకంగా ఉంది, కలర్ వేరుగా ఉంది, దీని గుణం వేరుగా ఉంది, ఇది అన్నిట్లా లేదు అని ఆయనకి ఎప్పుడైతే ఒక ప్రత్యేకత దాని విషయంలో కనుగొన్నాడో ఆయన స్థితి మారిపోయింది. ఇప్పుడు ఆ రాయిలు అందరికీ దొరకవు, వెరీ రేర్ అట్లాంటి సంఘటనలు జరగటం. కానీ దానికన్నా గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్యం కూడా. కీర్తన 19:10లో ఇలా రాయబడింది, అది బంగారం కంటే మేలిమి, బంగారం కంటే తేనె కంటే జుంటె తేనె దారుల కంటే మధురమైంది. కాబట్టి వాక్యము గోల్డ్ కన్నా డైమండ్ కన్నా గొప్పది. కాబట్టి వాక్యాన్ని అలా చూసినప్పుడు దావీదు గారు 119వ కీర్తనలో అక్కడ భక్తుడు ఇలా మాట్లాడాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనములు నాకు దొరికినాయి, నీ వాక్యం నాకు దొరికింది. అలాంటి కొలసి పత్రిక 2:3లో కూడా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యంలోనే సమస్తము కూడా ఆయన పొందుపరుచున్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు కూడా కీర్తన 119లో 18వ వచనంలో చెప్పబడిన మాటను మనం ప్రార్థన చేయాలి. నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులను తేరు. కాబట్టి దేవుని కృప ఉంటేనే, దేవుడు ఈ వాక్యాన్ని మనకి అర్థం చేసే ఆ మనసును
దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడు దేవుని అద్భుతాన్ని మనం చూస్తాం. కాబట్టి వినటం, చదవటం, ప్రకటించడం ఈరోజు జరుగుతుంది, కానీ దాని వాక్యం యొక్క శక్తిని, వాక్యంలో ఉన్న అద్భుతాలను ఈరోజు మన జీవితంలో మనం పొందాలి. కాబట్టి ఈరోజు మీ విషయంలో దేవుని వాక్యం అర్థం కావాలి, దేవుని వాక్యానికి సంబంధించిన అద్భుతాలు జరగాలి. కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే మనుషులైనా, ఈ లోకంలో ఉన్నవైనా ఇవన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. ఇవన్నీ కూడా ఒకరోజు కనుమరుగైపోయి అదృశ్యమైపోయాయి. కానీ ఎప్పటికీ ఉండేది ఏంటంటే దేవుని వాక్యమే, దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, దేవుని ప్రజలు, దైవ సంబంధమైంది. కాబట్టి అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యము నాలోకి వచ్చినప్పుడు, ఆ వాక్యము నాలో నిలిచినప్పుడు, ఆ వాక్యం నన్ను నడిపించినప్పుడు, ఆ వాక్యము నా జీవితం నెరవేర్చబడినప్పుడు నిజంగా జీవితం సార్థకమైనట్లు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే వాక్యం చదవటం, వినటం, ప్రకటించటం. అది ఎంత అవసరమో దానికన్నా ముఖ్యమైనది అది నెరవేర్చబడటం. ఈరోజు చాలా మంది వినేవాళ్ళు, ఈరోజు చాలా మంది ప్రకటించేవాళ్ళు, దేవుని వాక్యము నెరవేరుచుందా లేదా అన్న గ్రహింపు చాలా మందిలో లేదు. చదవటం ఈజీ, ప్రకటించడం కూడా సులువే, కానీ నెరవేర్చడం అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమే. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ వచనంలో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని మనకి నేర్పించిన ఒక సత్యాన్ని, మన జీవితంలో నెరవేర్చబడవలసిన ఒక విషయాన్ని ఆయన మాట్లాడాడు. వాక్య భాగం చదువుతున్నాను, 17 and 18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకి గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్. కాబట్టి ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేవుని సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, ఏదైతే ఆయన నెరవేర్చాలో 46 ప్రవచనాలు ఆయన నెరవేర్చినట్లుగా, అంటే ఆయన గురించి చెప్పబడినది, వాక్యంలో ఆయన చేయవలసినవి, ఆయన వాక్యంలో ఆయనకి జరగవలసినవి, ప్రతిదీ కూడా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతిదాన్ని ఆయన నెరవేర్చారు. దాని అర్థం ఏంటంటే మన జీవితంలో కూడా దేవుని వాక్యం నెరవేర్చబడాలి. దేవుని వాక్యం నెరవేర్చబడటం ఉన్న ఆనందం, ఆశీర్వాదం దానికి సాటి అయింది ఇంకొకటి ఏదీ లేదు. కాబట్టి మన జీవితంలో ఈరోజు దేవుని వాక్యము నెరవేర్చబడాలంటే దేవుని వాక్యం అర్థం కావాలి. అప్పుడు అద్భుతాలు పొందుతాం, అద్భుతాలు చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము నెరవేర్చబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? దేవుని వాక్యాన్ని నెరవేరిస్తే, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని ఆలోచన ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి కూడా దేవుడు మనకి తన శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతోనే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం, దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చగలం. అది మన శక్తితో జరిగేది కాదు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యానుసారంగా ఉండకపోవడానికి కారణం, ఉండాలని ఆశ ఉంటుంది కానీ ఉండకపోవడానికి కారణం వాళ్ళకి తెలియదు. నేను ఉండలేకపోతున్నాను, వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాను, వాక్యానికి నేను లోబడలేకపోతున్నాను, ఈ వాక్యం నా జీవితం నెరవేరట్లేదు. ఈ రీతిగా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పరిస్థితులు ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. దానికి ఒకటే ఆన్సర్, అదేంటంటే మన శక్తితో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేం, మన శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించలేం, మన శక్తితో దేవుని వాక్యాన్ని నెరవేర్చలేం.
అందుకని ఆయన యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించడానికి ముందు, వాక్యాన్ని ప్రకటించక ముందు ఆయన గురించి రాయబడిన విషయాలు మనం గమనిస్తే బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి నడిపించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆత్మ శక్తిని పొందిన వారే వాక్యాన్ని అర్థం చేసుకోగలరు, వాక్యానుసారంగా జీవించగలరు, వాక్యంలో చెప్పబడింది వారి జీవితంలో నెరవేర్చబడటం చూడగలరు. కాబట్టి దేవుని వాక్యము నెరవేర్చబడాలి మన జీవితంలో అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దృక్పథంతో వాక్యం వినాలి, ఆ దృక్పథంతో వాక్యం చదవాలి. ప్రభువా, నేను చదివేది, నేను వినేది నా జీవితంలో నెరవేర్చబడే విధంగా నన్ను బలపరచు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 4:13 ప్రకారంగా అక్కడ మనం చూస్తాం, నన్ను బలపరిచే వారిని బట్టి నేను సమస్తము చేయగా. ఒకవేళ దేవుని వాక్యాన్ని నెరవేర్చకపోయినట్లయితే, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, దాని ప్రకారంగా ఉండాలి అనే ఆలోచన ఒకవేళ లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది, ఉంటే ఏం జరుగుతుంది అన్నది మనం ప్రశ్నించుకున్నప్పుడు, అది అర్థమైనప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చడం ఎంత ప్రాముఖ్యమైనది మనకు అర్థమవుతుంది. దాని వలన వచ్చే లాభం ఎలాంటిది, ఒకవేళ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అన్నది మనకి దానికి సంబంధించిన నాలెడ్జ్ రావాలి. ఇలా చాలా మందికి ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టుకుని పోబడుచున్నారు. వాక్యాన్ని నెరవేరుస్తే ఏం జరుగుతుంది, వాక్యాన్ని నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది, రెండు తెలియాలి. నెరవేర్చడంలో ఉన్న అద్భుతం మన జీవితంలో ఇంకెక్కడ దేని ద్వారా కూడా పొందలేదు. నెరవేర్చకపోతే దానికి మించిన డేంజర్ ఇంకొకటి కూడా లేదంటే. రెండు ఉన్నాయి, డేంజర్ ఉంది, అద్భుతం ఉంది. ఒక ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఆయన ట్రాన్స్ఫారం మీద దేవుని వాక్యాలు రాసేవాడు. పోయిపోయి ట్రాన్స్ఫారం మీద రాసేవాడు ఆయన. అక్కడ పైన ఏమనుంటదంటే అపాయం అని చెప్పి ఒక పుర్రె రెండు ఎముకలు ఉంటాయి. మనం చూస్తాం ట్రాన్స్ఫార్మర్ మీద అది ఉంటుంది అపాయం. ఇంత ముందు ఉండే, ఇప్పుడు అది మనకు కనపడలేదు. ఒక పుర్రె 2 ఎముకలు, కింద అపాయం అని ఉంటుంది. ఆయన రాశాడు ఏమనంటే, దేవుని వాక్యం నీ జీవితం లేకపోతే, యేసు నీ జీవితం లేకపోతే, యేసు వాక్యం నీ జీవితం లేకపోతే, పైన ఏమనుందంటే అపాయం, తర్వాత పుర్రె 2 ఎముకలు. ఆ పిక్చర్ చూడగానే మొదట్లో అప్పుడు నేను ఏదో ప్రభుని నామినల్ గా తెలుసుకున్నాను తప్ప 16-17 ఇయర్స్ అప్పుడు. ఎప్పుడైతే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను, నిజంగా ప్రభు వాక్యం లేకపోతే అపాయమే, మిగిలేదు పుర్రే అన్నది ఆ గ్రహింపు వచ్చినప్పుడు, వాక్యానికి లోబడటం, భయపడటం, అలా జీవించడానికి ఇష్టపడటం, దేవుని మీద ఆధారపడటం, దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనం చేయలేని ఆయన చేయమని చెప్పడు. మనం ఏదైతే చెయ్యాలో దానికి కావలసిన సామర్థ్యాన్ని, దానికి కావలసిన గ్రేస్ ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రభు ఆ కృప కావాలా, శక్తి కావాలని ఆ ప్రభుని అడిగినప్పుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయన తప్పకుండా ఇస్తాడు. కాబట్టి వాక్యాన్ని గైకొనకపోతే, వాక్యం మన జీవితం నెరవేర్చబడకపోతే, నెరవేర్చబడాలంటే ఫస్ట్ అది చదవాలి. చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలంటే రిజల్ట్ తెలియాలి. ఇవాళ చాలా మందికి ఎందుకు గుర్తుండట్లేదంటే చదవాలి, ధ్యానించరు. ఎందుకు గుర్తుండట్లేదంటే చెయ్యాలని లేదు కాబట్టి. చెయ్యాలని ఉన్నప్పుడు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు. మనం ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఎస్ నేను ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి అన్నది అది ఎప్పుడైతే నిర్ధారణ అయితే తప్పకుండా గుర్తుంటుంది. గుర్తు ఎందుకు ఉండట్లేదంటే చెయ్యాలని మనసు లేనప్పుడు అది గుర్తుండదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము నెరవేర్చబడటం, దేవుని వాక్యం అర్థం కావటం, దాంట్లో ఉన్న కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు ఈరోజు మీకు క్లుప్తంగా దేవుని లేఖనాల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా యెషయా గ్రంథం యోహాను సువార్త చాప్టర్ 15:7 దేవుని వాక్యము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం గమనిస్తే,
యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ఆ రిఫరెన్స్ చదువుతున్నాను, మీరు కూడా చూడండి. వర్సెస్ 7లో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే వాక్యము ఒక వ్యక్తి జీవితంలో నిలిచిన్నప్పుడు ఆ వ్యక్తి ఏది అడిగినా సరే అన్కండిషనల్ ప్రామిస్, నీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడునని చెప్పి ప్రభు వారు వాగ్దానం చేశారు. అంటే ఒక వ్యక్తి వాక్యాన్ని కలిగి ఉన్నాడంటే వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తి కలిగి ఉండగలడు. వాక్యాన్ని కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఆ వ్యక్తికి ఏది కావాలో దేవుడు చేస్తాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినాలన్నా, నీకు కావాల్సిన దాన్ని ప్రభు దగ్గర ఏదైతే నువ్వు ఆశించావో, ప్రభు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో, నువ్వు ఆశించింది ఆయన సిద్ధపరిచింది, ఈ రెండు కూడా వాక్యాన్ని నెరవేర్చే వారి జీవితంలోనే వారు పొందుతారు. ఎందుకంటే మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లోకి వెళ్తే జాషువా, కాలేబులు వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చారు. కాబట్టి వారు కానాను పొందగలిగారు. వారికి దేవుడిచ్చిన గ్రేస్ కూడా కాలేబుకి మామూలుగా మిగతా గోత్రాలకి చీట్లు వేసి వాళ్ళకి అక్కడున్న ఆ కానాన్ని దేవుడిచ్చాడు. ఏ చీటి వస్తే ఆ ల్యాండ్ ఆ గోత్రాన్ని దేవుడు ఇచ్చేవాడు. కానీ కాలేబు విషయానికి వచ్చినప్పుడు, జాషువా విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏది కోరుకుంటే అది దేవుడిచ్చాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, నీకేది ఇష్టం. అందుకని కాలేబు హెబ్రోన్ కోరుకున్నాడు. కాలేబుకి అర్థమైంది, నేను దేవుని వాక్యాన్ని నెరవేరిస్తే దేవుడు చెప్పిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం నేను పొందగలను. ఆశీర్వాదం ఏదో 31st నైట్ తీసుకుంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. దానికి తగినట్లుగా జీవించాలి. వాగ్దానం అన్నది నిబంధనతో కనెక్ట్ అయి ఉంది. నిబంధన అంటే వాక్యం, నిబంధనలో వాగ్దానం. అందుకని ఎఫెసీ పత్రిక 2:12లో వాగ్దాన నిబంధనలు కలిగిన జనులు, వాగ్దాన నిబంధనలు కలిగిన జనులు అని చెప్పి మనకు ఒక పేరు పెట్టాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొంటేనే నీ ప్రార్థన దేవుడు పెట్టాడు. లేకపోతే నీ ప్రార్థన అది గాల్లో అది దీపం పెట్టినట్టు. అది ఆ ప్రార్థన నిలవదు. ఆ ప్రార్థనకి ఒప్పు దేవుని దగ్గర సమాధానం కూడా రాదు. కాబట్టి ప్రార్థన చేసే ముందు నేను దేవుని మాటకు లోబడుతున్నానా, అలా జీవించడానికి ఇష్టపడుతున్నానా, ఒకవేళ పడిపోతున్నానా, దేవుని దగ్గర మనం మన బలహీనతలను ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మన బలహీనతలను చూసి మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన పాపాలను చూసి మనల్ని అసహించుకునే దేవుడు కాదు. మన పాపాలను క్షమించిన దేవుడు మన బలహీనతలను కూడా తొలగించే దేవుడు. ప్రభువా, నేను నీ వాక్యాన్ని గైకొనడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు యెషయా గ్రంథం 40 ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు, నెరవేర్చినప్పుడు అది కష్టమైంది కూడా కాదు. దేవుడు ముందే చెప్పాడు, నా కాడి సులువు, నా భారం తేలిక అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ మన జీవితంలో జరిగేది ఏంటంటే మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. మన ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. మన ప్రార్థనకు దేవుడు ప్రత్యేకతనిస్తాడు. దేవుని దృష్టిలో మనల్ని కూడా ఒక ప్రత్యేకంగా చూస్తాడు. ఈ భూమి మీద వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాడు. మరి ఎంతమంది ఈరోజు వాక్యాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నారు? అందుకని యేసుప్రభువు గారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తృప్తి పరచబడతారు. కాబట్టి మనకి ఆశ ఉండాలి, ప్రభువా నీ మాట ప్రకారంగా నేను జీవించాను. ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది నువ్వు అడిగినప్పుడు, చేసినప్పుడు నీకు ఇష్టమైంది తప్పకుండా చేస్తావు. నువ్వు ఆయన కష్టమైంది చేసినప్పుడు నీకు కూడా నీకు కష్టమైంది, నీకు నష్టమైంది నీ జీవితంలో జరుగుతుంది. ఏం విత్తుతావో అదే కోసం. కాబట్టి ఫస్ట్ మనకి దేవుడిచ్చే ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మన ప్రార్థనలు దేవుడు పెట్టాడు. నో డౌట్ కీర్తన 25 ప్రకారం నీ ప్రార్థనలు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని భయపడి దాన్ని నెరవేర్చినప్పుడు. యేసు ప్రభువు నెరవేర్చారు మత్తయి సువార్త 5:17.
కాబట్టి రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు. కింగ్డమ్ అథారిటీ, హెవెన్లీ అథారిటీ, దైవ సంబంధమైన అధికారం. అందుకని యేసుప్రభు వారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చినప్పుడు నేను కూడా ఒక అధికారాన్ని కలిగి ఉన్నాను, నా కింద ఉన్న వాడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు అని యేసుప్రభు వారితో తనకున్న అధికారాన్ని ఆయన దాన్ని ఎందుకు పంచుకున్నాడంటే ఆ వ్యక్తి తెలుసు, నాకైతే ఈ చిన్న అధికారం ఉంది, ఈయనైతే పరలోకం మీద భూమి మీద ఈయనకి అధికారం ఉంది. ప్రభు నువ్వు అధికారం కలిగిన వాడు, నువ్వు ఏదంటే అది అవుతుంది. అందుకని ఆ ప్రభు వారు ఆ టైంలో ఆయనకి రోగాల మీద అధికారం ఉంది, దెయ్యాల మీద అధికారం ఉంది, ఈ లోకం మీద అధికారం ఉంది, అపవాది మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 28:18 మనం చూస్తే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వడు. మనకి అథారిటీ ఉంది. మనం వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, అందుకని ఆ రోజు జాషువా అధికారంతో మాట్లాడాడు, అధికారంతో ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు అయ్యా లోయలో, చంద్రుడా నువ్వు గిబియోన్లో నిలిచిపో అనగానే అలా అన్నాడో లేదో ఒక నాడెల్లా కూడా, ఒక రోజల్లా కూడా సూర్యుడు చంద్రుడు అలా నిలిచిపోయారు. దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా. ఎంత అద్భుతం అది. కాబట్టి దేవుడు అధికారంతో దెయ్యాలతో మాట్లాడినప్పుడు వెళ్ళిపోవాలని వెళ్ళిపోయింది. తుఫాన్ ఆయన గద్దించాడు. ఆ అధికారం ఎంత అద్భుతమైంది. ఈరోజు మనకు కూడా దేవుడు ఆల్రెడీ లోకాసు వార్తలో మనం చూస్తాం, 19వ శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చే వారికి అధికారం ఉంది. మన శరీరం మీద అధికారం ఉంది. శరీరం కూడా వాక్యానికి ఆత్మకు లోబడే విధంగా మనకి ఇచ్చిన అధికారాన్ని వాడాలి. దెయ్యాల మీద అధికారం ఉంది. నీ దగ్గరికి రావు. ఒకవేళ దెయ్యం పట్టిన వాడు కనబడినా ప్రార్థన చేస్తే పోవాల్సిందే. ఈరోజు మన అధికారాన్ని మనం గుర్తించాలి. ఈరోజు నాయకులకి 5 సంవత్సరాల అధికారం ఉంటుంది, మళ్ళీ గెలిస్తే మరలా వస్తుంది. కానీ మనం బ్రతికినంతకాలం కూడా, వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తి జీవించినంతకాలం కూడా దైవాధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలవుటకు ఆయన అధికారమును అనుగ్రహించారు. డివైన్ అథారిటీ. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, రాయల్గా ఉంటాడు. అధికారం ఉన్నవాడు ఏం చెప్తే జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఆ గవర్నమెంట్ కి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి దేవుడు మనకి ఎందుకు అధికారం ఇచ్చాడంటే దైవ సంబంధమైన వాతావరణం, దైవ సంబంధమైన కార్యాలు జరగాలి. మనకున్న అధికారంతో వాటిని చెయ్యాలి. ఎందుకంటే ఒకప్పుడు యేసుప్రభు వారు చనిపోక ముందు అపవాదికి అధికారం ఉంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, ఈ లోకానికి ఈ అధికారం నాకు అప్పగించబడింది, కాబట్టి నేను ఎవరికి ఇవ్వాలి వానికి ఇస్తా. అధికారం ఉంది కాబట్టి వాడు ఆ రోజు యేసుప్రభు చెప్పాను, నా మొక్కు తీస్తాను. ఈరోజు యేసుప్రభు వారు చెప్తున్నారు, మనకి అధికారం ఇచ్చాడు. మనం ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభు చిత్త ప్రకారంగా మన జీవితంలో ఏం జరగాలో అది జరిగే విధంగా ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనకున్న అధికారాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చేవాడు అధికారంతో మాట్లాడతాడు. ఆ వ్యక్తి భయపడ్డ, ఆ వ్యక్తి కృంగిపోడు. అందుకనే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం భయపడం అని మంచి ధైర్యంతో మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడాలని ఉంది. కాబట్టి ఆయన మనకి వాక్యాన్ని నెరవేర్చే వారికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు
అధికారంతో మాట్లాడాడు. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏంటి, ఈయన అధికారంతో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యపోయినవాడు. కాబట్టి ఈరోజు మనలో కూడా ఆ దైవికమైన అధికారాన్ని మనం కలిగి ఉండాలి అంటే వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యాన్ని నెరవేర్చి అధికారం పొందుతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని శక్తిని పొందుతాం. పవర్ ఈజ్ డిఫరెంట్, అథారిటీ ఈజ్ డిఫరెంట్. రెండు కలవాలి, పవర్ అండ్ అథారిటీ, శక్తి అధికారము. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తే దేవుడు మనకి శక్తిని, అదే రీతిగా పవర్ ని కూడా, పరిశుద్ధాత్మ దేవుని కూడా వాక్యంలో రెండు ఉన్నాయి. పవర్ ఉంది, అదే రీతిగా అథారిటీ ఉంది. కాబట్టి ఈరోజు వాటిని మనం మన పర్సనల్ లైఫ్ లో, ఫ్యామిలీ లైఫ్ లో, ప్రతి విషయంలో కూడా దేవుని శక్తిని, దేవుని కార్యాలని చూసేవారిగా, చూపించేవారిగా జీవించుదుముగా. కాబట్టి ఈరోజు మనం ఆ అధికారాన్ని వాడుతున్నామా, ఆ అధికారాన్ని గుర్తించామా? అధికారాన్ని గుర్తిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, నీతిమంతులుగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, నిశ్చంతగా ఉంటావు. ఎందుకంటే ఏదొచ్చినా సరే సమాధానాన్ని డిస్టర్బ్ చేసేది, లేకపోతే మన సంతోషాన్ని డిస్టర్బ్ చేసేది, ఇది అపవిత్ర పరిచేది, వీటన్నిటి మీద మనం అధికారంతో మాట్లాడాలి. గెట్ అవుట్, ఇది నాలో, నా కుటుంబంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి మనం అధికారంతో మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడు. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చేవాడికి దేవుడు అధికారం ఇస్తాడు. బైబిల్ ఉన్న భక్తులు మనం చూస్తే వారి అధికారంతో ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఈరోజు ఈ విషయాలని మనం గమనించిన సెకండ్ థింగ్, అథారిటీ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని అధికారం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని అధికారం ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. వాక్యాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎలా భద్రపరుస్తాడు. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తే సౌలుకి కొన్ని లక్షల మంది సైన్యం ఉంది. దావీదుని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ బైబిల్ ఇలా రాయబడింది, దేవుడు దావీదుని సౌలుకు అప్పగించలేదు. దావీదుని దేవుడు కాపాడాడు. ఆయన గురించి అబీగయల్ అనే ఆమె ఒక ప్రవచనాన్ని చెప్పింది. అబీగయల్ అనే ఆమె ఏం చెప్పిందంటే, నా ఏలినవాని యొక్క ప్రాణము దేవుని జీవపు మూటలో భద్రపరచబడింది. దేవుని చేతిలో ఉన్నది, ఎవ్వడు ఏం చేయలేడు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదు అని యెషయా గ్రంథం 54:17 మనం చూస్తాం. కాబట్టి దావీదుకి సౌలును అప్పగించాడు తప్ప దేవుడు దావీదుని సౌలుకు అప్పగించలేదు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళకు ఉన్నంత భద్రత, ఎంత భద్రత! నా సెలవు లేకుండా నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నేలను పడదని చెప్పాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పాడు. ఏ శోధన గురించి, ఏ విధమైన సమస్య గురించి, ఏ విధమైన ప్రతికూల పరిస్థితుల గురించి మనం భయపడిన అవసరం లేదు. అవి ఏమి మనం ఏం చేయలేము. శోధనలు ఏం చేయలేరు, మనుషులు ఏం చేయలేరు, దెయ్యాలు ఏం చేయలేరు, పరిస్థితులు ఏం చేయలేరు. ప్రజెంట్ కరోనా కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడిని ఏం చేయలేరు. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. వాటికి మన మీద అధికారం లేదు, కానీ మనకి వాటి మీద అధికారం ఉంది. అదే వాక్యం నెరవేర్చని వాడి మీద దెయ్యాలకు అధికారం ఉంది, సమస్యలకు అధికారం ఉంది. అయ్యి మనల్ని వెళ్తాయి, అవి మన కింద ఉండాలి, అవి మన ఎత్తిపైన ఉండకూడదు. సమస్యలు, శోధనలు, పాపము, లోకము, దెయ్యం, ఇవన్నీ కూడా అండర్ యువర్ ఫీట్. కాబట్టి మూడవదిగా మనం చూస్తే దేవుని ప్రొటెక్షన్ మనకు ఉంది. కీర్తన 121లో ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు, ఏదో ప్రజల్ని కాపాడే దేవుడు అంటే ఇశ్రాయేలీలు అంటే గాడ్స్ పీపుల్, సోజన్ పీపుల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అని. ఎవరైతే దేవుని వాక్యానికి భయపడి అలా జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా
న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ఇశ్రాయేలీలే. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడికి ప్రత్యేకమైన భద్రత. నువ్వు బయటికి వెళ్ళినా నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది బయటికి వెళ్తున్నా తిరిగి రావట్లేదు. ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, ఎంతో మంది రోగాల ద్వారా చనిపోతున్నారు, ఎంతో మంది వాళ్ళకు ఉన్న సమస్యలను బట్టి సూసైడ్ చేసుకున్నారు, ఎంతో మంది రకరకాల కారణాలతో వారి జీవితాలు పతనం అయిపోతున్నాయి. కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎలా ఉంటాడు? 125 కీర్తనలో ఇలా రాయబడింది, యెహోవా యందు నమ్మికించేవాడు కదలక నిత్యము నిలిసియోను కొండవలు ఉంటాడు. ఆ వ్యక్తిని ఏది కదిలించగలరు? ఆ వ్యక్తి అన్ని కదిలించగలడు. ఎన్ని కదిలించగలం మనం? ఆ రోజున్న శిష్యుల్ని అప్పుడున్న ప్రజలు ఏమన్నారంటే 17 అధ్యాయం 6వ వచనం అపోస్తుల కార్యాల్లో భూమిని వాళ్ళ తలక్రిందులు చేశారు, భూమిని కదిలించేశారు. కాబట్టి నిన్ను ఏది కదిలించలేదు, అంత భద్రత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నాకు ఉన్నాడు అనే నిశ్చయతతో, నమ్మకంతో, ధైర్యంగా వాక్యాన్ని నెరవేర్చేవాడు ఉంటాడు. అందుకని సామెతలు 28లో నీతిమంతుడు సింహం వల్ల ధైర్యం ఉంటాడు. అభద్రత భావం ఉండదు, భద్రతా భావం ఉంటుంది. నాకేం కాదు, నాకున్న వారికి ఏం కాదు. మనం ప్రార్థన చేస్తే ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ ప్రజలకు కూడా దేవుని భద్రత అన్నది త్రూ ప్రేయర్ ద్వారా, ఇటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం మూడవదిగా చూస్తే దేవుని కాపుదల మనకు ఉంటుంది. మొదటిదిగా మనం చూస్తే మన ప్రార్థనకి సమాధానం వస్తుంది. రెండవదిగా దేవుని అధికారాన్ని కలిగి మనం జీవించగలం. మూడవదిగా మన ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇస్తాడు. మూడవదిగా మనకి దేవుడు ఇచ్చేది దేవుని భద్రత, దేవుని కాపుదల మనకు ఉంటుంది. నాలుగవదిగా మనం చూస్తే నిర్గమకాండ 15 అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. ఎక్సోడస్ చాప్టర్ 15:26లో నేను చదువుతున్నాను ఆ మాటను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములను ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవా నేనే. వాక్యాన్ని నెరవేర్చేవాడు ఆరోగ్యంగా జీవిస్తాడు. ఎందుకంటే అది ఎముకల్లోకి, మూలుగుల్లోకి వెళ్ళిపోద్దట. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయంలోని ఆలోచనలను, తలంపులను శోధించుచున్నదని చెప్పి మనకి 4 అధ్యాయం హెబ్రీ పత్రికలు మనం చూస్తాం. కాబట్టి ఆరోగ్యంగా మనం ఉండగలం. మలాకి గ్రంథం 4:2లో కూడా ఆయన రెక్కల క్రింద వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 30:17లో కూడా నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తాను. ఎవరికి? వాక్యాన్ని నెరవేర్చేవారు. అందుకని ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో దేవుని చేత నడిపించబడ్డారు కాబట్టి వాళ్ళ కాళ్ళు వాయలేదట, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాయలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదట. వాళ్ళకి సిక్నెస్ అనేది లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆరోగ్యంగా మనం ఉండటానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, వాక్యానుసారంగా జీవిస్తే దేవుని అధికారం నీకు ఉంటుంది, వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. వెరీ ఇంపార్టెంట్. నీకు ఒక విషయాన్ని గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం గైకుంటే మనం తలపెట్టే ప్రతి పని సఫలమవుతుంది. అందుకని కీర్తన 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతా సఫలమవు. అంటే నువ్వేం చేసినా దేవుడు దాన్ని సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అది ఎవరికి? దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారికి. దేవుని వాక్యము, దేవుని దర్శనము, దేవుని యొక్క చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలనే వారికి సంబంధించిన సత్యాలు. అందుకని ఆ రోజు యోసేపు దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన జీవితంలో అతడు ఏం చేసినా సరే, పోతిఫర్ ఇంట్లో ఉన్న, చెరసాల్లో ఉన్న, ఫరో దగ్గర ఉన్న, తను తలపెట్టిన పనులన్నీ దేవుడు నెరవేర్చాడు.
కాబట్టి ఈరోజు నీ జీవితంలో సఫలం చూడాలంటే, సక్సెస్ఫుల్ లైఫ్, అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. ఈరోజు చాలా మంది జీవితంలో సక్సెస్ లేదు. ఏంటి రీజన్ అంటే దానికి మంచి రోజు చూసి మనకు అవి లేవు. ప్రార్థన చేస్తే అది అమావాస్య అయినా అది మంచిగా అవుతుంది. ప్రేయర్ చేస్తే ఆ శాపం పోతుంది, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి సక్సెస్ అన్నది వాక్యం నెరవేర్చే వారికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్. అది అంత మాత్రమే కాదు, కీర్తన 21:6 మనం చూస్తే నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి. అతనుకుంటే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే అది ఎప్పటికీ ఉంటది, నిలిచి ఉంటది. అందుకని యోహాను సువార్త 15 చూస్తే నిలిచి ఉండే ఫలం అంటాడు. మీరు ఫలించుటకు, మీ ఫలం నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గైకొంటే, దాని ప్రకారం జీవిస్తే నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉంటాం. అందుకని మనకి యోహాను రాసిన 3:2 ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా, ఇంగ్లీష్ లో హెల్దీగా ఉండాలని కోరుచు. కింద ఉంటది నువ్వు సత్యమును అనుసరిస్తున్నావు. దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని గైకొంటున్నావు కాబట్టి ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఆత్మలో వర్ధిల్లుతున్నావు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు. కాబట్టి బ్లెస్సింగ్ అందులో ఉంది, సక్సెస్ అందులోనే ఉంది, ప్రొటెక్షన్ అందులోనే ఉంది, సేఫ్టీ అందులోనే ఉంది, హెల్త్ అందులోనే ఉంది, దేవుని శక్తి, దేవుని అధికారం అందులోనే ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థనకి సమాధానం అందులో. కాబట్టి వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్యాన్ని నెరవేర్చినప్పుడు ఇన్ని అనుభవాలు, ఇన్ని సత్యాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆ ప్రభువు నెరవేర్చారు. కాబట్టి ఆయన జీవితంలో ఏదైతే తండ్రి ఆయనకి వాగ్దానం చేశాడు, పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన పిల్లలు, మన బాధ్యత కూడా ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. మనం కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో, చదివింది విన్నది అర్థం కావాలి, నెక్స్ట్ దాన్ని నెరవేర్చాలి. ఎందుకు నెరవేర్చట్లేదంటే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే ఆ మనసు లేదు, ఆ సిద్ధపాటు లేదు, ఆ గ్రహింపు లేదు, ఆ దానికి సంబంధించిన ఆ రిజల్ట్ వారికి అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తిద్దాం. 5 థింగ్స్ దేవుడు మనకి ఈరోజు వాక్యం నెరవేర్చడం ద్వారా మన జీవితంలో జరుగుతాయని ఆయన మనకు తెలియజేశారు. కాబట్టి మన వాక్యం నెరవేరిస్తేనే మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. వాక్యం నెరవేరిస్తేనే దేవుని శక్తిని, అధికారాన్ని కలిగి ఉంటాం. వాక్యాన్ని నెరవేరిస్తేనే దేవుని యొక్క భద్రత నీకు ఉంటుంది. వాక్యాన్ని నెరవేరిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. వాక్యాన్ని నెరవేరిస్తేనే సక్సెస్ అండ్ బ్లెస్సింగ్స్ మనం పొందుతాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు మన జీవితంలో ఇవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా మనం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయినా మీ వాక్యము మా జీవితంలో నిలిచి నెరవేర్చబడినప్పుడు మేము పొందే ఆత్మీయ అనుభవాలు, మీరు చేసే కార్యాలు, ప్రభువా, మీరు మాకు నేర్పించిన సత్యాలను బట్టి వందనాలు. మా ప్రార్థనలకు సమాధానం మీరు ఇవ్వబోతున్నారు. దైవ శక్తితో, మీ యొక్క అధికారంతో మేము జీవించాలని, మేము క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా మేము చేసే ప్రతిదీ కూడా ప్రభు అది సఫలపరచబడి ఈ రీతిగా మిమ్మల్ని మహిమపరచాలని మీరు మాకు కృపను అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆ రీతిగా జీవించి వారిని ఆ రీతిగా మీరు బ్లెస్ చేయండి, మీరు మహిమ పొందాలి. మరొకసారి మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభువుకి అర్పిద్దాం. ఆన్లైన్ లో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటికి
దేవుని వాక్యానుసారంగా వాటిని మీరు పంపించండి. మలాకి 3:10 ప్రకారంగా, అదే రీతిగా 2 కొరింథియన్స్ 9th చాప్టర్లో చెప్పబడిన రీతిగా మనం ఏదైతే అర్పించాలో, ఏదైతే ప్రభు కొరకు మనం చెయ్యాలో ఆ రీతిగా చేసినప్పుడు అక్కడ దేవుని ప్రామిసెస్ కూడా ఉన్నాయి. పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు ఆయన మీ నీతి ఫలములను వృద్ధి పొందించునని చెప్పి 9:10లో ఆయన చెప్పాడు. మలాకి 3:10లో ఆకాశవాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క వాక్యం వాగ్దానాన్ని నమ్మితే ఆ రీతిగా మనం ప్రభుకి అర్పించగలం. కాబట్టి ఆ రీతిగా అర్పిద్దాం, ప్రభుని మహింపరుద్దాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన, మా కొరకు మరణించిన, మా కొరకు తిరిగి రాబోతున్న ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో కొన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు, మీ వాక్యం వినటం, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవటం, మీ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చడం ప్రభువా, దాని ద్వారా మేము ఎటువంటి నా తండ్రి ఆధిక్యతను పొందగలము. మా ముందు కొన్ని విషయాలు ఉంచారు. ఆ రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా వారు దీవించమని, వారు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ మీరు జ్ఞాపకం చేసుకుని తగిన ప్రతిఫలం మీద దయచేయండి. అదే రీతి ఎవరైనా సిక్నెస్తో ఉంటే వారికి స్వస్థత కలుగును గాక, దయ్యపు శక్తుల నుండి వారికి విడుదల కలుగును గాక. ఈ రీతిగా ఎవరికైతే డెలివరెన్స్ కావాలో, స్వస్థత కావాలో, సమాధానం కావాలో, ఏదైతే జరగాలో ప్రభువా, మీ యొక్క చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువా, మీ అందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి ఆ కార్యాలు వారి జీవితంలో జరుగుగా ప్రతి వారిని దీవించమని ప్రభువా, వారిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, సమాధానము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా ఉండును. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మరొక మనవి, ఈ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, మీ వరకు ప్రార్థన చేస్తాం, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఆమేన్. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా,